జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. మన దైనందిన జీవితంలో కలిగేటువంటి కష్టాలు నష్టాలు వాటిని తాంత్రిక విధానంలో అతి సులభంగా పరిహారాలని పాటిస్తూ ఈ కష్టాన్ని దాటేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉన్నాం. వివిధ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాన్ని ప్రత్యేకించి మన దైనందిన జీవితంలో కలిగేటువంటి ప్రతి కష్టానికి నివారణోపాయాలని మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో దైనందిన జీవితంలో భార్యాభర్తల మధ్య సమస్యలు అధికమైపోతూ ఉన్నాయి, గొడవలు ఎక్కువైపోతూ ఉన్నాయి, విడాకుల వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి ఈ తగువులు జరగడానికి గల కారణం ఏంటి? విడాకులు తీసుకునేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయంటే, మన దైనందిన జీవితంలో జన్మలగ్నం నుండి సప్తమ స్థానం, ఆ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు బలహీనమవటం, శుక్ర భగవానుడు వ్యయస్థానంలో ఉండటం, లేక అంగారకుడు సరిగ్గా లేకపోవటం, ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల భార్యాభర్తల మధ్య తగువులు అధికమవటం, విడాకులు తీసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉండటం, భార్యాభర్తలు విడిపోతూ ఉండటం, ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టే మన పూర్వీకులైనటువంటి పెద్దలు మాంగళ్య ధారణ జరిగినటువంటి కొన్ని క్షణాలకి లేదా కొన్ని గడియలకి కొన్ని రోజులకి మాంగళ్యంతో పాటు అంగారకుడు దోషయుక్తమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాడేమోనని ఒక పగడాన్ని, మనకారకుడైనటువంటి చంద్రుడికి సంబంధించినటువంటి ముత్యాన్ని కూడా మాంగళ్యంతో పాటు చేర్చి ఆ పుస్తెల తాడుగా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఇల్లాలి యొక్క మెడలో వేయటం అన్నటువంటిది అనాదిగా వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయం. అంటే మీరు ఏ నక్షత్రంలో జన్మించినా, ఏ రాశిలో జన్మించినా, ఎటువంటి గ్రహ దశలు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా మాంగళ్యంతో పాటు ముత్యాన్ని, పగడాన్ని ధరించటం అన్నటువంటిది ఆ స్త్రీ యొక్క జాతకంలో లేదా దంపతుల యొక్క జాతకంలోని అంగారకుడు దోషయుక్తమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టయితే వాటిని తొలగించే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితుల గురించి మనం చెప్పాం. కానీ చాలామంది ఈ మధ్యకాలంలో మాంగళ్యంలో పగడాలను ధరించలేకపోవటం, మాంగళ్యాన్ని ప్రతిసారి కూడా బయటికి తీయటం, ఎక్కువసార్లు మాంగళ్య ధారణ లేకుండా కనిపిస్తూ ఉండటం, అలాగే మనం చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసా? మనము మెడలో ధరించేటువంటి పుస్తెల తాడవచ్చు, నల్ల పూసల మాలని అమ్మవారి స్వరూపమైనటువంటి దేవీ దేవతా స్వరూపాలకి అలంకరణ చేసి, వ్రతాలు చేసి, పూజాది క్రతువుల్లో మన నగల్ని అమ్మవారి యొక్క నగలుగా అలంకరణ చేసి మళ్ళీ మెడలో వేసుకునేటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. వీటి వల్ల కూడా కొన్ని దోషాలు వస్తున్నాయి. మీరు ఉపయోగించేటువంటి నగలవచ్చు, నల్ల పూసల మాలవచ్చు, లేదా విశేషవంతమైనటువంటి తాలిబుట్టవచ్చు. వీటిని ఏ కారణంగానైనా తల్లిదండ్రులకు కానీ, తోబుట్టువులకు కానీ, ఆడపడుచులకు కానీ, పక్కింటి వాళ్ళకు కానీ పొరబాటున కూడా ఒక స్త్రీ ధరించినటువంటి పుస్తెల తాడవచ్చు, నల్ల పూసల మాలవచ్చు వేరొకరు ధరించటం మళ్ళీ మనం తిరిగి పొందటం వల్ల కొన్ని దోషయుక్తమైనటువంటి పరిస్థితులు వస్తాయి. తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణలు అధికమవుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య తగువులు రావటమే కాదు, భార్యాభర్తలు విడిపోయేటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఏ తల్లి కూడా తన మెడలో ధరించే పుస్తల మాలనవ్వచ్చు, నల్ల పూసల మాలను తానే ధరించాలి తప్ప కుటుంబ సభ్యులకు కానీ, సన్నిహితులకు కానీ వాటిని అందచేయటం అన్నటువంటిది దోషం. ఏ కారణంగా కూడా వ్రతాలు, పూజలు, ఇతరత్రా స్థితిగతులు చేస్తున్నప్పుడు దేవతామూర్తుల్ని ఒక కలశంలో బంధించి మంత్రం చేత ఆవాహన చేసి అటువంటి దేవీ దేవతా స్వరూపాలకు అలంకరణ చేసినటువంటి వస్తువుల్ని నిషిద్ధమైనటువంటి రోజుల్లో మనం కూడా ధరించడం అన్నటువంటిది ఆ మంత్రశక్తి అందులో ఉంటుంది. కాబట్టి మనకు మళ్ళీ దోషయుక్తమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో తల్లులు తెలిసి కానీ తెలియక కానీ నవరాత్రి పర్వదినాలు మనకు మాత్రమే తెలిసినటువంటివి.
ఇవి ఆశ్వీజ మాసంలో వచ్చే అమ్మవారి యొక్క నవరాత్రులు అవ్వచ్చు, భాద్రపద మాసంలో వచ్చేటువంటి గణపతి నవరాత్రులు అవ్వచ్చు. ఇవేవి తెలియకుండా గుప్త నవరాత్రుల పేరుతో తెలిసి తెలియనటువంటి సాంప్రదాయం చేత కొన్ని విశేషవంతమైనటువంటి దేవీ దేవతా స్వరూపాలని మనకు అవగాహన ఉండి కానీ అవగాహన లేక కానీ అమ్మవారి యొక్క దేవీ దేవతా స్వరూపాలని పూజించడం వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, పవిత్రత లోపించటం లేదా క్రియా విధానం సరిగ్గా జరగకపోవటం వల్ల కూడా కుటుంబంలో భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ సభ్యులతో కానీ అనవసరమైనటువంటి విధి విధానాల్లో తగువులు వస్తాయి, విడివడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీకెవరికైనా మంత్రం అన్నటువంటిది గురుముఖత మీకు దొరికి ఉంటే మంత్రోపాసన చేయండి. కుటుంబంలో మీరు నివసించేటువంటి ప్రాంతంలో దేవతా స్వరూపాలను సాత్వికంగా మాత్రమే ఆరాధన చేయండి. బంగారు నగలను అలంకరించో, నల్ల పూసల మాలను తీసివేసో లేదా పుస్తెల తాడును మళ్ళీ మళ్ళీ మార్చటం వల్ల మీ దైనందిన జీవితంలో దీర్ఘమైనటువంటి సుమంగళితత్వాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి తల్లి కూడా నుదుట బొట్టు, మెడలో పుస్తల మాల, చేతులకి గాజులు, చెడలో పుష్పాలు, కాళ్ళకి మెట్టెలు, ఈ పంచమాంగళ్యాల్ని విధిగా ధరిస్తూ ప్రతి ఇంట్లో కూడా పార్వతీ పరమేశ్వరులవచ్చు, లక్ష్మీ నారాయణులవచ్చు, సీతారామచంద్ర ప్రభుల వారవచ్చు, మీ ఇలవేల్పు దేవతా స్వరూపాలవచ్చు, మీ ఇష్టదేవతా స్వరూపాల్ని తప్ప మీకు తెలియనటువంటి దేవీ దేవతా స్వరూపాల్ని, దశమహావిద్యల్ని కూడా మీ కుటుంబంలో మీరు ఉపయోగిస్తున్నటువంటి పూజా మందిరంలో ఉంచి పూజించటం వల్ల రౌద్ర స్వరూపమైనటువంటి భావనల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ప్రశాంత వదనం చేత ఉన్నటువంటి అమ్మవార్లను మాత్రమే, స్వామివార్లను మాత్రమే కుటుంబంలో పూజించండి. ప్రతి తల్లి కూడా మీ పుస్తల తాడులో పగడాన్ని ధరించండి, పంచమంగళ్యాన్ని ధరించండి. దైనందిన జీవితంలో భార్యాభర్తల మధ్య వస్తున్నటువంటి తగవులు సమసిపోవటమే కాదు, అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలో మీరు తప్పకుండా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది.